సదాశివపేట మండలం ముబారక్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతుంది. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నికల రంగంలో చురుకుగా పాల్గొంటుండగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామాన్ని సందర్శిస్తూ ఇంటింటికి ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులు తమ అభివృద్ధి కార్యక్రమాలు, గ్రామ సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు, భవిష్యత్తు ప్రణాళికలను ప్రజలకు వివరించి తమకు మద్దతు ఇవ్వాలని గ్రామస్తులను కోరుతున్నారు. ఎక్కడ పోలే తమ్ముడు చిన్న అన్నీ ఉండే ఇప్పుడు ఏం లేదు, జస్ట్ కనిపించుకోదామని వచ్చింది. అమ్మకి చెప్పాము వచ్చింది, పడుకున్నాడు నైట్ నాకు కలిసింది నైట్ నువ్వు అసలు సత్యాన పేరు కరెక్ట్ చెప్పిందా? ఎప్పుడు వచ్చినా వస్త్రోలేనమ్మా కలిపేక నువ్వు ఏమమ్మా తిన్నరా? ఏమ్మా ఇక్కడ వచ్చినా? ఇప్పుడు యూత్ కి ఉన్నదంతా మీరు చెప్తానే మనం మాట్లాడడం వలన అయితే మన పల్లె అయితే అయ్యగారు కలిసిన చేద్దాం, గెలిపించుకుందాం, అందరికి చేద్దాం అంటారు. అందరికి అదే నాకు చేయి సరేనమ్మా. పెద్ద అనుకుంటున్నావు కానీ ఇక్కడేనో నీ మూతి నువ్వు చెప్పాలి, నా కొడుకు వస్తున్నాడు అని చెప్పాలి. నువ్వు చెప్పేది అంటారు, మీ కాక ఏం చెప్తాడప్ప మాకు అంటారు. చెప్పడు కాళ్ళు రెండు చేతులు సరే రైట్. అదే మళ్ళీ అయ్యున్నాడనే కొద్దిగా అర్థం ఉన్నా నేను. పెద్దమ్మ కూడా నిన్న అలా అంటే చెప్పితే ఇప్పుడు చెప్తుంది నాకు దురద అయింది బేట, మొక్కుకుంటే మళ్ళీ దురద రాగలదని అనలేను అని. సరే సరే అండి, అయిందా లాస్ట్ అయిందా? ఓ కాక నువ్వు రాయే. నమస్తే. హలో పోయి చెప్పిపోయినట్టు అది వచ్చిపోయిందని చెప్పు. నైట్లో పోయినా నైట్ అక్కడనే లోపల పిలుచుకొని చెప్తున్నా నాకు సంగతి. అదే అంటున్నా, అందుకే ఇగో అందరూ మీ మనసులో మంచి చేస్తారు అనుకుంటే చేయండి. ఎక్కువ చెప్పండి. పట్టణమ్మ నిన్న పూజ చేస్తున్నాను, బయటికి రాలేకుండా ఒకసారి కనిపించుకోవాలి. పటలమ్మ, ఓ పటలమ్మ నమస్తే. నిన్న వచ్చినుంటి పూజ చేస్తుడంట. అవునంట.
అంటే సర్కిల్ చాలా అయినా నువ్వు ఉన్నా ప్రచారం మంచిగా అంజరాది గట్టిగా వస్తాయి నాకు కొన్ని సజెషన్ ఇస్తలేవు సౌకర్యం నువ్వు నాకేం సజెషన్ గటు గిటు పొలం దగ్గర పోతే మరి ఎవరికి ఇచ్చిన మందులు వద్దులే నేను మళ్ళీ వచ్చి మాట ఈసారి నిలబడుతున్నాం మనము నిలబడుతున్నాం ఈసారి సర్పంచ్ గుర్తు వచ్చినాక వచ్చి చూపిస్తా మందులా శాతం మాట ఒకటే మాట 10 మంది దగ్గర చెప్పిన శాతం ఏమన్నా నీకు చెప్తారు కూడా వాళ్ళు చెప్తారు కూడా నీకు అయిందమ్మా ఉంటా ఉండాలి ఏమైతే తెలుసా ఊరికి ఎదుగుతూ కూడా తీసుకొస్తుంది మనోళ్ళు అంటే రోజు లేదు మనుషులు ఏమంటారంటే అవి వచ్చి చెప్పండి ఊరికి రోజు తిన్నావా ఏం కూర వండినవే అంత మంచిదేనా చెప్పు మనలోకి చెప్పు ఇక ఇక్కడ బామ్మ ఎక్కడికి చెప్తే చాలు అందుకే ఒక్కడే ఉన్నాడు ఆరోగ్యం బాగాలేదు మనకి ఏంటికైనా కానీ ఉంటాడు చెప్పు నువ్వు ఎవరే కావచ్చు వాళ్ళు ఇప్పుడు రావాలి సరే మంచిగా ఇంకో మన దాంట్లో మీరు కరెక్ట్ ఉండదమ్మా వేరే వాళ్ళు మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా మా దగ్గరకు వస్తలేడు ఇప్పుడు పోతున్నా ఇలా మాట్లాడిపోయి చెప్పిన కదా లేదంట మాకు ఏం చెప్పలేడు ఇట్లా వచ్చినుండే కనిపించిపోయిండు అంతగాని ఏం చెప్పలేడు ఇంకేం చెప్పాలి అంటే నేను ఏమనుకుంటాను మనోళ్ళే కదా అన్నట్టుగా నేను వేరే